దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను 10th క్లాస్ రెండోసారి పాస్ అయ్యా. అది కూడా కాపీలు కొట్టి రెండోసారి పాస్ అయ్యా. కానీ నా భార్య BA చదివింది. దేవుడు ఎంత గొప్పగా ప్రేమించాడు చూడండి. అయితే ఈ సందర్భంలో నా భార్యని ఏ రోజు కొన్ని సంతోషం చూడాల, నా భార్యని ఎప్పుడు కొన్ని ప్రశాంతంగా ఉంచలా. నాకు అనుమానం, నా భార్యని చిత్రహింసలు పెట్టేవాడిని, కొట్టేవాడిని, తిట్టేవాడిని, ఏ పెడితే తీసుకొని వేసేవాడిని, కాళ్ళతో చేతులతో ఎలా పడితే చిత్రహింసలు పెట్టేవాడిని. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 2010వ సంవత్సరంలో నా భార్య నేను విడిపోయాం. అది ఒక సామెత అవుతుందండి. మరి పచ్చ కామర్లోకి లోకమంతా పచ్చగా కనపడినట్లు నేను చేస్తున్న పాపిష్టి పనులు, కానీ నా భార్య కూడా అలా చేస్తుందని చెప్పేసి నా చెడు తలంపులతో మరి నిజమైన భార్యని నేను చాలా చిత్రహింసలు పెట్టాను. వాస్తవానికి తను ఒక ఇసుకులైన ప్రవర్తన ఉన్నాను లేదు ఆ దినాల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప భార్య నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే సహోదరి సహోదరులారా, మరి ఇలా ముందుకు సాగుతుంటే 2010వ సంవత్సరంలో మరి మే నెలలో మాకు పాప పుట్టి చనిపోయింది. తనకి స్పైనల్ కార్డ్ డిఫెక్ట్ చనిపోయింది. ఆనాడు నా భార్య నేను చిన్న ప్రాబ్లం, తను నేను ఇంటికి లేటుగా వస్తానని చెప్పినప్పుడు అలిగి తన నాన్నగారింటికి వెళ్ళింది. వాస్తవం నేను కొట్టినప్పుడు తిట్టినప్పుడు ఇంటికి దాటేది కాదు. కానీ వెళ్ళినప్పుడు ఆ నాన్నగారు చీరాల్లో 1 పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఏందిరా ఇంత దరిద్రంగా ఉంది నీ జీవితం, ఇంకా నువ్వు ఇంత కొట్టు తింటుంటే ఇంకా పక్కడికి కూడా ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు, ఇంత ఘోరంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంది, వీడికి కేసులు ఎవరు ఇస్తున్నాడండి? నాకు అర్థం కావట్లేదు. వాడికి ఆ కేసులే సార్, వాడికి వచ్చాయి అన్ని గొర్రెల కేసులే. అంటే వీడేం ప్రాక్టీషనర్ కాదు, వీడే ప్రాక్టీస్ ఏం చేయట్లే. వీడు వాడి శాలేం రాజు గాడి మీద వచ్చిన కేసులు, లేకపోతే ఇలాంటి పోరంబోకు దొంగ ఎస్సీలు అని చెప్పుకునే వాళ్ళు, తర్వాత ఈ జైభీమ్ గాళ్ళు, ఫేక్ అంబేద్కరిస్ట్ గాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కేసులు వీడికి పైసా కూడా ఇవ్వరు వాళ్ళు. ఈడే వాళ్ళకి ఇవ్వాలి. ఇంకా ఈడే ఇస్తాడు దశంభాగా. ఏం లేదు, వీడి వ్యాపారం ఏంటంటే, ఇదిగో నేను ఫలానా వాడికి చింతాడాన్ని పాస్టర్ కి న్యాయం చేయడానికి నేను ఢిల్లీ వెళ్తున్నా, అందరు డబ్బులు వేయండి అంటారు, డబ్బులు వేస్తారు, అవి మింగేస్తాడు వీడు. తీసుకున్నాడండి, సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్తుందని చెప్పి డబ్బులు తీసుకున్నాడు సార్ వీడు. వీడు ఎవడన్నా వీడు క్రైస్తవులు ఎలా ఉంటారు సార్? వీళ్ళు వేశ్యల కంటే ఘోరంగా ఉంటారు సార్ వీళ్ళు. ఇదే సాక్ష్యంలో చెప్పాడు, వాళ్ళ ఆవిడకి 77 మార్కులు వచ్చినప్పుడు ఆ డిఎస్ఏ ఉంటాయి కదా, BE-BDలది, ఉద్యోగం రాలేదట. నెక్స్ట్ ఇయర్ రాస్తే 61 మార్కులు వచ్చినాయంట. ఉద్యోగం వచ్చిందా? వేసినట్టు ఉద్యోగం ఇచ్చాడంట. అమ్మ జీవితం. గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం, అది కూడా హై స్కూల్ ఇంగ్లీష్ టీచర్. అది పరిస్థితి. యేసు ఏం చేస్తున్నాడో చూడండి అసలు. వీళ్ళ అమ్మగారి పేరు, వీళ్ళ నాన్నగారి పేరు, మొత్తం వీళ్ళు పుట్టినప్పటి నుంచి క్రిస్టియన్సే, కానీ ఆ కులం కార్డు వాడుకుని ఏ చేస్తున్నారు వీళ్ళు. ఇన్నేళ్ళ టైం గడిచిందండి. వీళ్ళ ప్రాబ్లం, వీళ్ళ భయం ఇదే. ఇప్పుడు మొత్తం అందరికీ తెలిసిపోయింది, క్రిస్టియన్ అయితే ఇంక ఎస్సీ కానే కాడు అని చెప్పి మొత్తం దేశం అంతా తెలిసిపోయింది. అవును, ఏం చేసైనా సరే ఇప్పుడు దాన్ని రివర్స్ చేద్దామని చూస్తున్నారు వీళ్ళు. అలా కాదు సార్, అది ఇతన్ని పట్టుకుని, అన్నా నువ్వు సూపర్ అన్నా, అసలు నువ్వు తురుమన్నా, ఇంకా నీకు తిరుగులేదన్నా, యేసు మనతోటే నీతోటే ఉన్నాడన్నా అని చెప్పి చెప్తుంటారు. ఈయనేమో నేను ఇంత ఎదవన్నారదని చెప్పుకున్నాడు.